హాయ్ ఫ్రెండ్స్, నేను విశ్వాస్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్స్. ఈరోజు కొరోలా ట్యూటోరియల్లో ఫోటో కాలేజ్ ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ ఈ టాపిక్ పైన ఇంత మొదలు ట్యూటోరియల్స్ చేశాను, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న సెట్టింగ్స్తో న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు కనిపిస్తున్న దాన్ని ఆర్ట్ బోర్డ్ కూడా అనుకోవచ్చు. ఈ ఆర్ట్ బోర్డ్ ఎలా కనబడుతుంది? ఒక స్క్వేర్ లాగా కనబడుతుంది, అవునా? ఇప్పుడు రెక్టాంగిల్ పై క్లిక్ చేస్తే ఈ ఆర్ట్ బోర్డ్ సైడ్లో స్క్వేర్ షేప్ ఏర్పడుతుంది. దీని హైట్ అండ్ విడ్త్ 30%కి తగ్గించుకోవాలి. రెక్టాంగిల్ని డబుల్ క్లిక్ చేసి మరో స్క్వేర్ షేప్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ స్క్వేర్ హైట్ని మొదట డ్రా చేసిన స్క్వేర్ హైట్ వరకు తగ్గించుకోవాలి. షేప్ టూల్ ద్వారా టాప్ లెఫ్ట్ కార్నర్ను వదిలిపెట్టి మిగతా కార్నర్స్ అన్నిటిని కర్వ్ చేసుకోవాలి. దీనికి 30 పిక్సెల్స్ లోపల వైపు కౌంటర్ అప్లై చేయాలి. ఈ షేప్ హైట్కి ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకొని విడ్త్ 30 పిక్సెల్స్ సెట్ చేయాలి. దీనిని స్క్వేర్కి రైట్ సైడ్ అలైన్ చేసుకోవాలి. ఈ షేప్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేసి సెంటర్ పాయింట్ ని స్మాల్ స్క్వేర్ సెంటర్ పాయింట్ కి మార్చాలి. 90 degrees రొటేట్ చేసుకోవాలి. రెక్టాంగిల్ టూల్ పై డబుల్ క్లిక్ చేసి ఆర్ట్ బోర్డ్ సైజ్ స్క్వేర్ క్రియేట్ చేసుకోవాలి. స్మార్ట్ ఫిల్ టూల్ పిక్ చేసుకుని ఈ షేప్ భాగాలలో చూపించిన విధంగా ఫిల్ చేయండి. ఈ అప్ సర్కిల్ లో కనబడుతున్న భాగాలను ఒకటిగా వెల్డ్ చేసుకోండి. ఫిల్ చేసిన షేప్స్ ఆర్ట్ బోర్డ్ సైజ్ లో ఉన్న స్క్వేర్ షేప్, వీటిని తప్ప మిగతా అన్ని డిలీట్ చేయండి. ఫిల్ చేసిన షేప్స్ ని సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేసి సెంటర్ పాయింట్ ని ఆర్ట్ బోర్డ్ సెంటర్ లోకి తీసుకొచ్చి 180 degrees రొటేట్ చేసి, ఇదిగో ఇక్కడ చూపిస్తాను చూడండి, అలాగా. ఇప్పుడు ఇందులో సెట్ చేయాల్సిన ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇమేజ్ పైన రైట్ క్లిక్ చేస్తే పవర్ క్లిప్ ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఏ షేప్ లో అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో దానిపై క్లిక్ చేస్తే పవర్ క్లిప్ అయిపోతుంది. అదే విధంగా మిగతా ఇమేజ్లు కూడా పవర్ క్లిప్ చేసుకోవాలి. పవర్ క్లిప్ ని ఎడిట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని షేప్ పైన క్లిక్ చేస్తే షేప్ లోకి ఎంటర్ అవుతాం. అప్పుడు ఇమేజ్ ని ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇమేజ్ ని షేప్ లో ఎక్కడ కాలి కనిపించినంతగా ఫుల్ గా పెంచుకో. తర్వాత ఇమేజ్ ఏ భాగం అయితే షేప్ లోంచి కనబడాలో ఆ విధంగా సెట్ చేసుకో. కంట్రోల్ పట్టుకొని బయట ఎక్కడైనా ఇమేజ్ మీద కాకుండా ఎక్కడైనా క్లిక్ చేస్తే మనము షేప్ లోంచి ఎగ్జిట్ అవుతాం. చూసారా, షేప్ ఎంతవరకు అవుతుందో ఇమేజ్ కూడా అంతవరకే కనబడుతుంది. మిగతా ఇమేజ్ అంతా హైడ్ అయిపోతుంది. ఇదే విధంగా మిగతా ఇమేజెస్ ను కూడా పవర్ క్లిప్ చేసుకోవాలి. చివరిగా వీటన్నిటి వెనకాల ఉన్న స్క్వేర్ షేప్ కి గ్రే కలర్ అప్లై చేస్తే ఎక్కడైతే ఖాళీ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ నుంచి గ్రే కలర్ కనబడుతుంది. ఇమేజెస్ ఉన్న షేప్స్ కి 6 పిక్సెల్ బ్లాక్ అవుట్ లైన్ అప్లై చేస్తే ఇంకొంచెం లుక్ వస్తుంది. చూసారా ఎలా వచ్చిందో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.